ఓపెనింగ్ సీన్‌లో ఒక సైకియాట్రిస్ట్ కిడ్‌తో మాట్లాడుతున్నాడు. ఏమని? "నువ్వెందుకు చదవట్లేదురా? అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి?" అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఎందుకు చదవలేకపోతున్నాడు, ఏంటి అని తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఈ సైకియాట్రిస్టే పాస్ట్‌లో కిరణ్ అనే ఒక కిడ్ క్యారెక్టర్ అని ఒక షార్ట్ త్రూ ఆడియన్స్‌కి ప్లాంటేషన్ చేశారిక్కడ. ఇది ఇప్పుడు అర్థం కాదు. ఈ కిడ్ ఎవరు? ఏంటి? అనుకుంటాం. బట్ మనకి తర్వాత కథలోకి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు మీరు ఈ ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఇంకో ఫ్రేమ్ చూపిస్తాను. ఈ ఫ్రేమ్‌లో చూడండి. మనం స్క్రీన్ ప్లేలో ముందుకు వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ క్యారెక్టర్ అయిన భాగ్యలక్ష్మి హీరో వైఫ్ తనతో హీరో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్యూన్ వచ్చి ఎవరో ఒక కిడ్ సూసైడ్ చేసుకున్నాడు అని చెప్తాడు. అప్పుడు హీరో తన సన్నే సూసైడ్ చేసుకున్నాడేమో అనే ఒక భయంతో పరిగెడుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసింది వాళ్ళ సన్ రామ్ కాదు, కిరణ్ అనే వేరే ఒక కిడ్ అనేది చూస్తాడు. ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ హీరో అయిన సుమంత్ గారికే తెలియకూడదు వాళ్ళ సన్ అనుకోవాలనుకున్నాడా? ఆడియన్స్ కూడా అరే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడా అనే ఫీల్ క్రియేట్ చేయాలనుకున్నాడా? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఓన్లీ హీరో క్యారెక్టర్లు అనుకోవాలి, ఆడియన్స్ అనుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోని ఉంటే పర్లేదు. కానీ ఆడియన్స్కి కూడా ఇది సస్పెన్స్గా క్రియేట్ చేయాలి అనుకుని ఉంటే మటుకి ఒక మిస్టేక్ చేశాడు. ఏంటి అంటే ఈ ఫస్ట్ ఓపెనింగ్ సీన్‌లో సైకియాట్రిస్ట్ మాట్లాడుతున్నప్పుడు ఒక బ్యాక్ షాట్ వేశారు కదా! ఒక కిడ్ బిల్డింగ్ మీద నుంచి దూకడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది. అక్కడ బ్యాక్ షాట్‌లో అది కిరణ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. మనం స్క్రీన్ ప్లేలో ముందుకొచ్చిన తర్వాత ఈ కిరణ్ అనే క్యారెక్టర్ మనం చూసి మనకు అలవాటైపోయిన తర్వాత ఈ కిరణ్ అనే పర్సన్ వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని చెప్పినప్పుడు ఆడియన్స్ అందరూ కిరణే అనుకుంటాం. ఎందుకంటే ఆ కిరణ్ అనే క్యారెక్టర్ ఆ షార్ట్ త్రూ ఎస్టాబ్లిష్ అయ్యాడు. తర్వాత కిరణ్ అనే పర్సన్ చూస్తూ వచ్చారు కాబట్టి ఈ కిరణ్ అనే పర్సన్ ఇలా కొద్దిగా ఫ్యాట్‌గా ఇలా ఉన్నాడు అనేది మనకి ఈజీగా ఆ షాట్ నుంచి అర్థమైపోతుంది. సో, అది రామ్ అని ఆడియన్స్ అనుకునే ఛాన్సే లేదు. ఓన్లీ క్యారెక్టర్‌కి అక్కడ అలా చెప్పాడు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆడియన్స్‌కి కూడా ఆ సస్పెన్స్ అనేది క్రియేట్ చేసుంటే డైరెక్టర్. అరే! ఆమె ఏమన్నా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడా అనేది కాస్త థ్రిల్లింగ్‌గా ఉండేది ఇక్కడ. అది ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఓపెనింగ్ సీన్‌లో ఒక షాట్ వేశాడు కదా! కిరణ్ బ్యాక్ షాట్. ఆ బ్యాక్ షాట్ అంత క్లియర్‌గా ఉండే బదులు ఆ బ్యాక్ షాట్‌ని బ్లర్ చేసి ఉండొచ్చు. లేదు అనంటే ఆ కిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తన లెగ్స్ కనిపిస్తూ ఈ బిల్డింగ్ మీద నించున్నాడు దూకడానికి అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు అలా కూడా. లేదా కేటీఆర్ షాట్ వేసుకోవచ్చు. ఆ క్యారెక్టర్ అనేది కంప్లీట్‌గా రివీల్ అవ్వకుండా డైరెక్టర్ చేసుంటే మటికి ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అని చెప్పినప్పుడు ఆడియన్స్ కూడా అరే! రామ్ చేసుకున్నాడా? అనే ఒక ఫీల్‌లో కాసేపు సస్పెన్స్ ఉండేది.